హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ 8వ మాసములో మరి ఈ యొక్క 4వ జూమ్ మీటింగ్ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి చేరి వచ్చిన అందరిని బట్టి మరి మీకు అందరికి ప్రత్యేకంగా ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతూ ఇంతవరకు జరిగిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి ఉన్నాడని నమ్ముచు విశ్వసిస్తూ పాల్గొన్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సమయం ప్రైజ్ అండ్ వర్షిప్ తర్వాత అదే విధంగా మరి మెసేజ్ మరి బ్రదర్ విలియం కేరీ గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి పోయిన సంవత్సరం నవంబర్లో మరి కర్ణాపూర్ మా దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి అద్భుతమైన పరిచర్య జరిగింది. అనేకులు దీవించబడ్డారు. మన మధ్యలోకి రావడం కూడా ఎంతో సంతోషం. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని మరి బ్రదర్ గారికి అప్పగించుకుందామండి. నాతో కూడా ఏకీభవించండి. మన హృదయాలు ప్రభు వైపు ఎత్తుతూ దేవుడు మనతో మాట్లాడినట్లు, మనల్ని దర్శించినట్లు, ఆదరించినట్లు, ధైర్యపరుచినట్లు ప్రభు కొరకు మరి మనం స్థిరంగా ఆత్మీయతలో రక్షణ నిలిచి ఉండేటువంటి కృప ధన్యత భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా మహోన్నతుడా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బట్టి నీకు స్తోత్రాలు. మీరు జరిగిస్తున్న జూమ్ మీటింగ్ బట్టి నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థించిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఇంకా ఆత్మీయంగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. ఈ సమయం ప్రభా ప్రత్యేకంగా మీ దాసుని మీ యొక్క శిలవ చాటును మరుగుపరచమని అయ్యా నీ యొక్క కృపా సింహాసనం ఎదుట మేము నిలవబెడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ దాసుని ప్రభ అభిషేకించి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా తన నోటిని బోరగా చేసుకొని ప్రభ మాకు కావలసిన వర్తమానం ఆత్మీయంగా మేము పోషింపబడుటకు అయ్యా ఒక నూతన కోణములో ప్రభ నీ వాక్య ప్రత్యక్షతలో ప్రభ మీ దాసుని నిలబెట్టి ప్రభ నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా మీ దాసుని అభిషేకించమని ప్రైజ్ అండ్ వర్షిప్ లో అయ్యా వర్తమానములో ప్రభ నీవే ప్రభ అయ్యా రెండంతల ఆత్మ చేత నింపి వాడుకొనమని ఈ సమయం అంతా నాకు మాకు దీవెనకరంగా ప్రభ మీరు చేయమని ప్రార్థిస్తూ అయ్యా ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామన ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి బ్రదర్ విలియం కేరీ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తూ దాని తర్వాత కంటిన్యూయేషన్ మరి వర్తమానం ద్వారా మన మధ్యలో ఉంటారు కనుక ఈ సమయాన్ని ప్రత్యేకంగా బ్రదర్ గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ విలియం కేరీ గారు. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా మాట వినిపిస్తుందమ్మా? ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి నేను లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మంచిది. మరి ఈ సమయంలో దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మా మినిస్ట్రీ తరపున అలాగే నా తరపు నుంచి మరి ఈ మీటింగ్ ఆహ్వానించిన సిస్టర్స్ ని అలాగే దైవజనురాల్ని మరి ప్రభు పేరట వారికి స్తుతులు దేవునికి స్తుతులను వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం పాట పాడి దేవుని స్తుతిద్దాం. దానికంటే ముందు మనం కొద్దిసేపు దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హల్లెలూయా రబా షికమరరా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం దేవుని సన్నిధిలో విధేయులుగా ఉందాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం లోబడదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన రాజు మన అధిపతి మన దేవుడై ఉన్నాడు. మన రక్షకుడు మన దేవుడై ఉన్నాడు. మనం ఆయనకి లోబడినప్పుడు ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనం పొందుతాం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన హృదయం అంతటిని ఆయన సన్నిధికి సమర్పిద్దాం. హల్లెలూయా 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 రబా షికానమ రందాల రషే హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రిబ్రా షకమరో వియందాల రషే
Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Oh, Rika Bara Shikari Andalara. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Oh, Shakara Baba. Hallelujah. మమ్మల్ని కాచిన దేవా నీకు స్తోత్రం, నడిపించిన దేవా నీకు స్తోత్రం, కృప చూపిన దేవా నీకు స్తోత్రం, దయ చూపిన దేవా నీకు స్తోత్రం, మా పక్షముగా ఉన్నవాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. మీ అందరు చప్పట్లు కొట్టి నాతో కలిసి పాడతారా? ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. కలిసి ఆరాధిద్దామా? యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే, నాకది హృదయవాంఛయే, నాకది హృదయవాంఛయే. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి దేవుని స్తుతించినప్పుడు, దేవుడు ఎలాంటి అద్భుతాలైనా మన పక్షంగా చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. మన వ్యక్తిగత జీవితంలో, మనం వెళ్తున్న మార్గాల్లో, మన జీవన విధానంలో దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. దేవుని పెట్టారా, ఈ రాత్రి మనం కలిసి దేవుని ఆరాధిద్దామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. నీ నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరం కలిసి పాడి దేవుని స్తుతిద్దామా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. విమలరాశ్చర్యాంతర కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి మేమంతా నీ గురించి ఇంకనూ నేర్చుకున్నట్టుగా మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ వద్దకు వచ్చి వారిని నువ్వు ఏమాత్రం త్రోసివేయవు నాయన. ఈ రాత్రి సాయంత్రపు వేళ మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. నీ కృపను మాకు దయచేయమని, మరంతగా నీ పోలికగా మమ్మల్ని మార్చమని, వాక్యము చేత మమ్మల్ని సరిచేయమని నాయన నిన్ను వేడుకుంటున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. సమస్తము నీకు సాధ్యమే. సమస్తము నీ చేతులకి అప్పగిస్తూ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం.
అనేక పర్యాయములు మనం దేవుని విషయం తెలుసుకోవడంలో విఫలమైపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ దినాలన్నీ కూడా ఎలాగా ఉన్నాయంటే చాలా ఆ కష్టతరముగా ఉన్నాయి. చాలా కష్టముగా, వేదనగా ఉన్నాయి. ఎందుకు అంటే అపవాది చాలా దాడి చేస్తా ఉన్నాడు ఈ రోజుల్లో. అయితే విశ్వాసికి దీంతో పని లేదు. క్రైస్తవ వ్యక్తికి దీంతో పని లేనట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే నేను బాగుంటే చాలు, నా వరకు మేలు జరిగిపోతే చాలు అనేటట్టుగా మరి ఈ దినాల్లో క్రైస్తవులు, అలాగే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, సీనియర్స్ కూడా ఆ విధంగానే ఉంటున్నారు. అదే వాక్యం ఏం చెప్తుంది? వాక్యము ఏ విధంగా మనకు నేర్పిస్తుంది? దేవుడు ఎవరిని కరుణిస్తాడు, దేవుడు ఎవరిని కృప చూపిస్తాడు, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అని గనక మనం చదివితే వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి ఆ నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. హల్లెలూయా. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పబడింది దేవుని వాక్యాన్ని మనం చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఈ దినాల్లో విశ్వాసులు ఎలా నమ్ముతారండి? చూస్తే గాని నమ్మరు దేవుణ్ణి. నాకేదైనా కంట కనబడాలా, నా ముందు అది జరిగితేనే నేను నమ్ముతాను అనేటట్టుగా ఈ దినాలలో విశ్వాసి అయిపోయాడు. కానీ నోవాహు కాలంలో నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడు. ఎలాగ విన్నాడు అని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, అతనికి దేవుని గురించి తెలుసు. అయితే అప్పట్లో ఏమి ఇలాగ టీవీ ఛానల్స్ లేవు, యూట్యూబ్ లేవు, మరి బోధించే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటి సమయంలో నోవాహు విశ్వాసమును బట్టి మునుపెన్నడూ జరగని వాటి కొరకు దేవుని చేత నేర్చుకొనబడ్డాడని చెప్పొచ్చు, లేదా హెచ్చరింపబడ్డాడంట, జాగ్రత్త పరచబడ్డాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుని బిడ్డలారా నమ్మాలి. మొదట విశ్వాసం లేని మూర్ఖతరంలాగా మనం ఉండొద్దు. విశ్వాసమే సమస్తము మన జీవితంలో దేవుడు చేసే నూతనమైన కార్యాలు దేవుడు చెయ్యాలి అంటే విశ్వాస వీరులుగా మనం ఈ తరములో లేపబడాలి. అద్భుతాలు ఎవరి ద్వారా జరుగుతాయి? సాక్ష్యాలు ఎవరి ద్వారా లేపబడతాయి? విశ్వాసం ఉన్న వారి ద్వారా. ఎవరు దేవుని కొరకు అడుగులు ముందుకు వేయగలుగుతారు? విశ్వాసం ఉన్న వారి ద్వారా. అందుకే అన్నిటికంటే ఎక్కువగా మనం ఏం చేయాలా? విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఈరోజు విశ్వాసం ఎలా ఉందంటే, కొంచెంసేపు నమ్ముతున్నాం, ఆ తర్వాతనే దాని నుండి మనం బయటికి వచ్చేస్తాం. ఎందుకు? హృదయమునకి ఏం కలుగుతుంది? దాడి. హృదయానికి అపవాది కలగచేసే దాడిని మనుషులు తట్టుకోలేక విశ్వాసము నుండి బయటకు వచ్చేస్తారు. వాక్యం విన్నప్పుడు బాగుంటున్నారు, ప్రార్థించినప్పుడు బాగుంటున్నారు, మందిరానికి వెళ్ళినప్పుడు బాగుంటున్నారు, మిగతా సమయం అంతా కూడా శక్తి లేని వారుగా ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను మరి రాజమండ్రి ప్రాంతంలో సేవ చేస్తున్నాను. మా పితరులు ఎవరు సేవకులు కాదు, మా తల్లిదండ్రులు సేవకులు కాదు, మా కుటుంబము క్రైస్తవ కుటుంబం కూడా కాదు. ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి మేము క్రైస్తత్వంలోకి వచ్చాం. అంటే దేవుడు ఒక వ్యక్తి పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడో చూడండి. ఆయన కోరుకుంటే ఆయన వాడుకుంటాడు. మనల్ని దేవుడు కోరుకుంటాడు, మన అందరినీ. ఈరోజు కూడా మన లైవ్ లో ఇంతమందిగా కలిసి దేవుని ఆరాధిస్తున్నామంటే కారణం మనల్ని అందరినీ మన దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడు? నియమించబడిన దినములో ఒకటైనా రాక మునిపే, పిండముగా మారక మునిపే దేవుని కన్నులు మనల్ని చూసినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం కోరుకున్నాడు? మనం డబ్బు సంపాదించడం కోసమా? లోకం కోసమా? లోకంలో ఉన్న రకరకాలైన వాటి కోసమా? కాదు దేవుని బిడ్డలారా. మనము దేవుని కొరకు చేయబడ్డాం. దేవుని కొరకు ఆయన కలుగ చేసిన, ఆయన కొరకు మనం అందరం కలుగ చేయబడ్డాం. అది ఏంటి సమస్య అంటే, విశ్వాసము గలవారే చూడగలుగుతారు లేని వాటిని. జరగని వాటిని జరుగుతాయని ఎవరు చూడగలుగుతారంటే
ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. మరి విశ్వాసం లేని వారు దేవుని చూడలేరు, దేవుని సంతోషపెట్టలేరు, దేవుని కొరకు గొప్ప కార్యాలు వాళ్ళు చేయలేరు. అందుకే నోవాహుకు దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? నోవాహు, నేను జలప్రళయం తీసుకొని రాబోతున్నా, నేను ప్రచండ వాయువులతో వర్షాన్ని తీసుకొని రాబోతున్నాను. నీవు నీ ఇంటివారు నీతో కొన్ని జంతువులు ఇవన్నీ బ్రతుకున్నట్టుగా ఒక చక్కని వాడని చేసుకో. చూడండి, కోట్ల మంది ప్రజలు ఉన్న దాంట్లో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకే ఒక్క వ్యక్తితో. మన వాళ్ళు ఏమంటారండి? నేను ఒంటరిదానని, నేను ఒంటరి వాడని, నేను ఒంటరిగా ఎలాగ సేవ చేయగలుగుతానో, నేను ఒంటరిగా ఎలాగ దేవుని సేవ ఉండగలుగుతానో, ఒంటరి వ్యక్తి ఎలాగ ఆత్మను సంపాదించగలుగుతారు? ఒంటరి వాడే 1000 మందిగా మారతాడు, ఒంటరి వాడే బలమైన జనాంగంగా మారతాడు, ఒంటరి వాడే తన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాడు, ఒంటరి వాడే ఆకాశ నక్షత్రాలు పోలిన దీవెలు పొందుతాడు, ఒంటరి వాడే ఇసుక రేణువులంత ఆశీర్వాదాలు పొందుతాడు, ఒంటరి వాడే దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు ఒంటరి వాడిని కోరుకుంటున్నాడు. అయ్యో ప్రభా, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీకు విశ్వాసమును బట్టి దేవుడు చెప్తున్న మాటను పట్టుకుని ముందుకెళ్ళిపో. విశ్వాసం. నేను పరిచర్యకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, నా వయసు చాలా చిన్నది. ఏ దైవజన్య సపోర్ట్తో నేను సేవకు రాలేదు. ఏ దైవజన్యం నెత్తి మీద చేపెడితే అభిషేకాన్ని నేను పొందలేదు. వాక్యం చెప్పడం నాకు రాదు, పాట పాడడం నాకు రాదు, ప్రార్థన ఎలాగ చేయాలో నాకు తెలియదు, ఎలాగ ప్రవచనం చెప్పాలో తెలియదు, ఎలాగ స్వస్థత చేయాలో తెలియదు. కానీ ప్రతిదీ చేసుకుంటూ వచ్చామంటే కారణం నా శక్తి వలన, నా బలం వలన కాదు, దేవుని ఆత్మ ద్వారా నాకు అవన్నీ తెలియచేయబడ్డాయి. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక కార్యం ముందు చేయడు, మనతో మాట్లాడతాడు మొదట. దేవుడు ఎందుకు వాక్యం వినాలి? మనం కార్యమే చేసేచ్చు కదా. దేవుడు మనకు చెప్పాల్సిన పనే ఉంది, కానీ దేవుడికి అది ఇష్టం ఉండదు. మనము దేవుడు స్వరాన్ని వినడము దేవునికి ఇష్టం. మనం ఎవరితో మాట్లాడతాం? బంధువులతో, స్నేహితులతో, మనకు ఇష్టమైన వారందరితో మనం మాట్లాడతాం. కానీ దేవుడు ఎవరితో మాట్లాడగలుగుతాడు? మనతో మాత్రమే మాట్లాడతాడు. అదే వింత అంటామా, విచిత్రం అంటామో దేవుడి ప్రేమ. హల్లెలూయా. వింత అని చెప్పొచ్చు, విచిత్రం అని చెప్పొచ్చు. ఆయన ప్రేమ వర్ణించలేం. పరలోకంలో కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు, ఎంతో మహిమ ఉంది అక్కడ, ఎంతో అభిషేకం ఉంది అక్కడ, ఎంతో ప్రసన్నత అక్కడ ఉంది. కానీ దేవుడు ఎవరి కోసం దిగి వస్తాడంట? మన కోసం. బలహీనమైన మన కొరకు తండ్రి అయిన దేవుడు భూమి మీదకి దిగి వస్తాడు. ఇప్పుడు ఎవరి కోసం దేవుడు వచ్చాడు? ఎబ్రీ పద్ధతి చూస్తే నోవాహు కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. ఎందుకు దిగి వచ్చాడు? అందుకే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా చెప్తుంది. 2 పేతురు మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను. చదవండి. మళ్ళీ చదవాలా బ్రదర్? మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ఎంతమందిని కాపాడాడు? తన్ను తాను కాపాడుకోగలిగాడు, తన కుటుంబాన్ని అతను కాపాడుకోగలిగాడు. ఈరోజు కుటుంబాల్లో ఏం లేదు తెలుసా అండి? రక్షణ లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు, కుటుంబాలలో ప్రార్థనా జీవితము లేదు, కుటుంబం అంతా దేవుడి మీద ఆధారపడే తత్వం కనబడట్లేదు. మొదట మన ఇల్లు సరిలేదు. లోకంలో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలాల. ముందు ఇంట్లో గెలవాలి మనం. ముందు మన ఇంటిని కట్టుకోవాలి, ముందు మన ఇంటి వారిని రక్షణలోకి నడిపించాలి, ముందు మన ఇల్లు దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలి, మన ఇంటికి క్రీస్తే గృహాధిపతిగా మారాలి, కుటుంబం అంతా దేవుని సేవించాలి, దేవుని యందు భయభక్తులు నిలపాలి.
నోవాహు ఏమి నేర్పుకున్నాడు? తన పిల్లల కంటే భక్తిని నేర్పుకోగలిగాడు. యెహోవా దేవుడే నిజమైన దేవుడిని చెప్పగలిగాడు. దేవుడి మీద ఆధారపడడం నేర్పించాడు. అందుకే నోవాహును తన భార్య, తన ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు రక్షించబడినట్టుగా మనం అక్కడ చూస్తాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు అతన్ని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? అతను మాత్రమే దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, అతడు ఆ తరములో ఎలా ఉన్నాడంటే భక్తి పరుడుగా. ఆమేన్. ఎలా ఉండాలండి మనం అంతే ఈ దినాల్లో? భక్తి గలవారుగా, భక్తి నీతిమంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టి, యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని చిత్తమును చేసేవాడిగా అతను ఉన్నాడు. ఈరోజు ప్రసంగాలు వినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రభు మాట వినేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకే దేవుడు బిడ్డలారా, దేవుడు ఈ రోజు అంట వెతుకుతున్నాడు, ఎవరు ఆయన మాట వింటారా? ఆయన మాట విని ఆయన తట్టు ఎవరు తిరుగుతారా అని దేవుడు చూస్తున్నాడు. అభిషేకం తక్కువ లేదు, వాక్యము తక్కువ లేదు, ఆరాధన తక్కువ లేదు, స్తుతులు చూడండి. నేను భక్తిలోకి వచ్చినప్పుడు స్తుతుల పుస్తకాలు అలాంటివి లేవు. ఇప్పుడు 10,000 స్తుతుల పుస్తకాలు కూడా ఉన్నాయి. 10,000 అంట ఒక స్తుతుల పుస్తకం. 10,000 స్తుతులు అందులో ఉంటాయి. 1000 స్తుతులు, 100 స్తుతులు, ఇంకా కొన్ని రోజులు పోతే 1,00,000 స్తుతుల పుస్తకం కూడా వస్తుంది. మొయ్యలేం దాన్ని మనం. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటంటే అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదంటే ఆయన మాట విని భక్తి చేసేవాళ్ళు లేరు, చాలా తక్కువ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని మాట విని భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఒకరోజు నేను వైజాగ్ లో ఉన్నాను. ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వైజాగ్ వెళ్ళాను. నేను అక్కడ ఆ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని నిమిషాల ముందు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. నీకు ఒక సేవకురాలు ఇప్పుడు ఫోన్ చేయబోతా ఉంది, ఆమె చనిపోవడానికి విషయం రెడీగా పెట్టుకుంది, ఆమె ఫోన్ నీకు ఇప్పుడు రాబోతుందని దేవుడు నాకు చెప్పాడు. నేను అక్కడ ఎక్కడైతే ఉన్నా వాళ్ళతో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా సడన్ గా ఒక 5 నిమిషాల తర్వాత ఒక ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఆమెను అడిగాను, మీరు సేవకురాలా అని అడిగాను. ఏం అడగల, మీరు సేవకురాలా అని అడిగాను. అవును బాబు, నీ సేవకురాలా. నువ్వు ఇంక ఏం చెప్పకని చెప్పి దేవుడు ఆమె ఏ సిచ్యువేషన్ లో ఉందో చెప్పాడు. ఆమె ఈ రోజు కూడా బ్రతికేమో. చప్పట్లు కూడా దేవుని నామముపరుద్దామా? హల్లెలూయా. ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఆమె బ్రతికే ఉంది దేవుని బిడ్డలారా. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ ఫోను దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక ఫోన్ వస్తుందని చెప్తున్నాడు. ఆమె చనిపోవడానికి విషయం రెడీగా పెట్టుకుంది అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఆమెను దేవుడు గుర్తుపట్టాడు. హల్లెలూయా. ఇలాంటి ఇంత సూపర్ న్యాచురల్ గా దేవుడి కార్యాలు పొందుకున్న వాళ్ళు కనబడుతున్నారు ఈ రోజుల్లో మనకి. లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనిషి విశ్వాసం ఎలా అయిపోయిందంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను అంటాను, ప్రాణమే ఇచ్చిన దేవుడు ఏదైనా మనకి ఇవ్వగలుగుతాడు. సమస్తము మన కొరకు సమకూడి జరుగుతాయి. అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు మన పక్షంగా కార్యం చేసి తీరతాడు. అయితే దేవుడికి ఏం కావాలి? నీలో ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో కూడిన విధేయత దేవుడికి కావాలి. ఆయన మాట విని ఆ మాట చెప్పున నడుచుకునేవారు దేవుడికి కావాలి. అందుకే ఇక్కడ రాసి ఉంటది, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పాడు. ఆమె ఆశీర్వాదం వచ్చిందా లేదా నోవాహుకి? నోవాహు అడిగాడు ఆశీర్వాదం ఇమ్మని దేవుణ్ణి? అడగల. దేవుడు ఏం చెప్పాడో చేశాడంతే. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించి, అతని కుమారుని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుమని చెప్పాడంట. హల్లెలూయా. 6వ అధ్యాయం 8వ వచనం ఇలా చెప్పింది, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనో. 9వ వచనం, నోవాహు వంశావళిదే. నోవాహు నీతి పరుడను, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమె చెప్పండి ఈ మాటకి. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో ఎవరు నడిచారు? హల్లెలూయా. ఈరోజు మనం నడుస్తామా దేవుని బిడ్డలారా?
ఎంత గొప్ప సాక్ష్యం. అసలు ఆయన కాపాడబడ్డానికి, ఆయన వాడ చేయడానికి, ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని రక్షించుకోవడానికి గల కారణం ఏంటి తెలుసండి? మొదటి కారణం ఏంటి తెలుసండి? నోవాహు దేవునితో నడిచాడు. తర్వాత దేవుడి దృష్టి ఉంది ఎలా ఉన్నాడంట? కృప పొందినవాడాయాడు. దేవుని కృప నోవాహుకి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాడు. కృపతో నింపాడు. దేనికోసం నింపాడు దేవుడు అని అక్కడ చూస్తే అక్కడ రాసి ఉంది ఏంటి తెలుసండి? నీతిమంతుడు కాబట్టి. తన తరములు ఎలా ఉన్నాడు? పాపము, లోపము, ఇహ సంబంధమైన వాటిని ఏది కలిగి లేకుండా ఎలా ఉన్నాడంటే నీతిమంతుడుగా ఉన్నాడు. తర్వాత నిందారహితుడుగా ఉన్నాడు. ఎవ్వరు నిందించడానికి అవకాశమే లేని వ్యక్తిగా నోవాహు దేవుని దృష్టికి కనబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చాలా దాహముగా ఉన్నాడు ఈ విషయంలో. ఈ తరములో నిన్ను లేవనెత్తాలని, ఈ తరములో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడం కొరకు, ఈ తరము యొక్క నోవాహు వలె దేవుని కృపను పొందాలని దేవుడు విస్తారమైన దయ నీ మీద చూపాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ దినాల్లో దేవుడు సైన్యాన్ని లేపుతున్నాడు. అనేక మంది యవనస్తులు సేవ కొరకు సమర్పించుకుంటున్నారు. ఆత్మల రక్షణ కొరకు రేపబడుతున్నారు. కొంతమంది వృద్ధులైపోయారు, వాళ్ళు కూడా దేవుని సేవ చేయాలనుకుంటున్నారు. దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు. కారణం ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు ఒక సైన్యాన్ని లేపుతున్నాడు. ఒక సైన్యము తయారు చేయబడుతుంది ఎంచకాలం ఉద్యమం కొరకు. దేవుడు యవన కాలంలో ఉన్న వారిని, దాహము గల వారిని, ఆశ గల వారిని, దేవుడి కొరకు ఒక డిజైర్ ఉన్న వారిని దేవుడు లేపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అది నువ్వు నేనే అవ్వచ్చు. దేవుడు మనల్ని కూడా ఆ విధంగా లేపగలడు. అయితే ఎలా ఉండాలి తెలుసు? మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకోకూడదు. మన విశ్వాసము దేవుని వాక్యమును, దేవునిని ఆధారం చేసుకొని నడిచినప్పుడు భూమిని తలకిందులు చేయవారు ఇంకా భూమి మీద ఉన్నారని ప్రజలు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. ఒక నిజమైన వ్యక్తిగా నువ్వు మారాలి. భక్తిలో నిజమైన విశ్వాసిగా నువ్వు నిలబడాలి. అందుకే కీర్తన గ్రంథం 133లో కూడా రాసిన సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కారణం, భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఏకీవించి ప్రార్థిస్తే, భూమి మీద ఇద్దరు వ్యక్తులు కనుక విశ్వసిస్తే, భూమి మీద ఇద్దరు వ్యక్తులు కనుక బంధిస్తే అది ఏదైనా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే సంఘము మరి ఈ యొక్క గూగుల్ మీట్ లో ఉన్న విశ్వాసం మీరు ఎప్పుడైతే ఏకాత్మతో కలిసి దేవుని పనిలో ముందుకు వెళ్తారో ఖచ్చితంగా అభిషేకం మీ మీద క్రియ చేస్తారు. మీ అంచుల గుండా అది దిగజారి ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం మీ సొంతం అవుతుంది. దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక నూతన సృష్టి చేయడానికి, చూడండి, ఆదాము కాలంలో దేవుడు చేసినవన్నీ నోవాహు కాలంలో పోయాయి. కానీ మరలా దేవుడు నోవాహుని ఏం చేశాడు? సృష్టించే వ్యక్తిగా, అభివృద్ధి పరిచే వ్యక్తిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. హల్లెలూయా. శూన్యములో దేవుడు మరలా నోవాహుని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితి శూన్యమై ఉండవచ్చు. నీ సమస్యను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ పోరాటాన్ని బట్టి, నీ దుఃఖమును బట్టి నువ్వు ఎంతో వేదన కలిగి జీవించవచ్చు. అయితే శూన్యములో మరలా దేవుడు నిన్ను నీ శూన్య స్థితిలో మరలా సృష్టించే కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సామర్థ్యమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాక్యం సెలవిచ్చింది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగు. ఆమేన్. ఎవరి వల్ల జరుగుతాయంటండి? నమ్మిన వారి వలన. ఒకవేళ నువ్వు నమ్మితే నీ ద్వారా సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. చూద్దాం, ఆ వాక్యం చదువుకుందాం ఒకసారి మనం అంతా. థ్యాంక్ యూ జీసస్. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17వ వాక్యం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఎవరంటండి వీళ్ళు?
నమ్మిన వారి ఎవరు వలన. నమ్మితే చాలంతే. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నమ్మితే నీ ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా అన్య భాషలు బయటకు వస్తాయి. నీ ద్వారా దయ్యములు పారదోలబడతాయి. నీ ద్వారా రోగులు స్వస్థపరచబడతారు. నోవాహు దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ నమ్మకం అనే విషయంలో చాలా ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ప్రార్థిస్తున్నాం కానీ మనకి ఏం సరిపోయట్లేదంటే ఏమనాలి, విశ్వసించడానికి సామర్థ్యము తక్కువైపోతుంది. ఇది ఒక ఆమె, ఈరోజు నేను ఒక ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెలా అన్నారు, అమ్మ ఎందుకు మీరు ప్రార్థనకు రావట్లేదు అని అడిగాను. అడిగితే మాకు ఇలా జరిగింది కదా, అందుకే మాకు ఏదోలాగా అనిపించింది. ఏం జరిగిందంటే కొన్ని వారాలు ప్రార్థన పెట్టాం ఒక చోట. ప్రార్థన చక్కగా జరిగింది. 8 పోర్షన్స్ ఇల్లు ఎవరు రెంటకి దిగట్లా. ప్రార్థన చేస్తాం. 6 పోర్షన్స్ లో రెంటకి దిగారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికో ఈమె ధనం ఇస్తే ఆ ధనం ఇవ్వడం మానేశారట. ప్రార్థన పెట్టగానే వాళ్ళు ధనము కొంత తెచ్చి ఆ ధనం ఆమె చేతికి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ అద్భుతం జరిగింది కదా, అద్భుతాన్ని దేవుడు చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆన్లైన్ లో ఏదో ఒక దానికి పెట్టుబడి పెట్టారు. ఫస్ట్ 50,000 పెట్టారు. తెలియకుండా కుమార్తె పెట్టింది. మరలా 50,000 వెనక్కి రావడం కొరకు ఇద్దరు కలిసి ఇంకొక 40,000 పెట్టారు. 90,000 పోయినాయి. వాడిని అడిగితే ఈ డబ్బులు పెట్టాను, పెట్టుబడి రాలేదు, నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ ఎత్తడం మానేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఆ తప్పుని ఎవరి మీద తెస్తున్నారండి? మాకు ఏమి ఆ డబ్బులు రాని డబ్బులు వచ్చేలాగా చేసింది దేవుడే. అక్కడ ప్రార్థన ఆలకించి అనేక కార్యాలు చేసింది కూడా దేవుడే. కానీ తప్పు జరుగుతుంటే దేవుడు ఏం చేయాలంట? అడ్డుపడి ఆగు అని చెప్పాలంట. దేవుడు అలా చెప్తాడా? ఎందుకు నీకు వాక్యం ఇచ్చాడు దేవుడు? ప్రతిరోజు ఎందుకు వాక్యం చదవాలి మనం? ఏది మంచో ఏది చెడో, ఏది వాక్యానుసరమో ఏది వాక్యానుసరము కాదో తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఇంత గొప్ప గ్రంథం నీ చేతిలో ఉంది, నువ్వు నేర్చుకోవడం కోసమే. నేనేం మాట్లాడలేదు, ప్రభా నీకు స్తోత్రాలు అనుకున్నాను. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, కానీ ఆ అద్భుతాల్ని మనిషి ఏం చేయాలి? కష్టము రాగానే కృతజ్ఞత లేనివాడిగా అయిపోతున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏమి ఇచ్చాడు ఇక్కడ వాగ్దానం? నువ్వు నమ్మితే సూచక్రియలు మహత్కార్యాలు నువ్వు చేస్తావు. నువ్వు నన్ను నమ్మితే దురాత్మలు పారదోలుతావు. నువ్వు నమ్మితే రోగుల్ని స్వస్థపరుస్తావు. నువ్వు నమ్మితే అద్భుతాలు చేస్తావు. నువ్వు నమ్మితే నా మహిమను నువ్వు చూస్తావు. ఆమేన్. నోవాహు దేవుని నమ్మాడు. అందుకే అతను దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలిగాడు. అబ్రహాం దేవుని నమ్మాడు. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని నమ్మాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని దేవుడు తన రాజ్యంలో వాడుకోబోతున్నాడు. విశ్వాసం లేని మీకు దేవుడు విశ్వాసాన్ని తేబోతున్నాడు. ఏమి చేయడానికి సామర్థ్యం లేని మీకు దేవుడు తన సామర్థ్యమే ఇవ్వబోతున్నాడు. కృప మీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఓ షకా రీబాలా రాబరోసు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు నుంచి నీ స్థితి మారడం నువ్వు చూస్తావు. ఈ వాక్యము తర్వాత, ఈ వాక్యము చెప్పి ముగిసిన చివరిలో మనం చేసే ప్రార్థనలో నీవు ఖచ్చితంగా ఈ రోజు ఒక నూతన లేవుల అభిషేకాన్ని పొందబోతున్నావు. దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతున్నావు. దేవుని యొక్క ప్రసన్నత నువ్వు చూడబోతున్నావు. కారణం ఏంటంటే తెలుసా? నోవాహు దేవుని కార్యములు వృద్ధి చేసినట్టుగా నీవు దేవుని కార్యాలు వృద్ధి పరుస్తావు. నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నీవు ఈ తరములో నిందారహితుడుగా, నీతి మంతురాలుగా, నీతి మంతునిగా ప్రభువు ద్వారా మార్చబడతావు. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. హల్లెలూయా. చదువుకుందాం మనమంతా. థ్యాంక్ యూ జీసస్.
మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికమయుంచకయు సుఖముగా అనుభవించకయు సమస్త. చదవండి. 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సంపాదించు అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖము అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంతే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. మనము సుఖముగా, మనము సంతోషముగా ఉండడం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ధారాళంగా ఇస్తాడు. ఈ పక్కన ఉన్నవారు చెప్తారా? మనము సంతోషముగా సుఖముగా ఉండడం కొరకు దేవుడు మనకు ధారాళముగా ఇస్తాడు. చెప్పారా మీ పక్కన వారికి జూమ్ లో? హల్లెలూయా. మీరు సుఖముగా ఉండడం కొరకు దేవుడు మీకు ఏం చేస్తాడంట? ధారాళముగా ఇస్తాడు. హల్లెలూయా. ధారాళముగా. ఎందుకంటే ఇహ సంబంధమైనదిగా దేవుడు ఇచ్చింది, పరలోక సంబంధమైనది దేవుడు నీకు ఇస్తాడు. ఇహమందు నువ్వు పరమందు నువ్వు 100 రెట్లుగా నువ్వు వద్దినట్టుగా దేవుడు నీకు ఇట్టి కృపను అనుగ్రహించి సమస్తము మనకు ధారాళముగా దయచేయి దేవుని అంతే నువ్వు నమ్మిక ఉంచాలని ఆజ్ఞ వచ్చిందంట. హల్లెలూయా. ఆజ్ఞ అంటే నమ్మితే నీకు దేవుడు ఏమిస్తాడు? ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ధనములో, ఉద్యోగములో, వ్యాపారములో, పరిచర్యలో, దేవుని సన్నిధిలో అన్ని వైపులా దేవుడు నీకు ధారాళంగా ఇవ్వగలడు. హల్లెలూయా. హల్లెలూయా. కొత్తగా ఒక పాట వచ్చింది కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా పాడాల, యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. పడిపోయావని అలా వదిలేయడంటే దేవుడు పెడతారా మనల్ని? సోలిపోయామని అలా వదిలేయడట దేవుడు మనల్ని నిలబెడతాడు, జయమిస్తాడు. పిలిచిన పిలుపుని ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పుకు తెస్తాడు. నీ పట్ల దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అందుకే ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, దేవుడు ధారాళముగా నీకు ఇవ్వగలడు. నోవాకి దేవుడు ఎలా ఇచ్చాడు? అంత దేవుడు తీసేశాడు, మరలా ఏం చేశాడు? ధారాళంగా దయచేశాడు. అతను నమ్మాడు దేవుణ్ణి, నోవాహు నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే, దేవుడు ఎందుకు అంత గొప్ప కార్యం చేశాడంటే, నోవాహు దేవునితో నడిచాడు. హల్లెలూయా. ఈ దినాల్లో ఈ తరములో నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా మారాలి. దేవుడితో నడిచే వ్యక్తిగా మారాలి. కొంతమందికి జ్ఞాన బలం ఉండొచ్చు, కొంతమందికి ఖండ బలం ఉండొచ్చు,
కొంతమందికి ధన బలం ఉండొచ్చు, మనకు మన దేవుడే బలం, మనకు మన దేవుడే సహాయం, మనకు మన దేవుడే అన్ని, ఆయనే ఉన్నతమైన కార్యాన్ని నీ పక్షంగా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆశపడుతున్నారా దేవుని బిడ్డలారా? తప్పకుండా దేవుడు మీ ఆశని ఈ రాత్రి తీర్చబోతున్నాడు. మరొక స్థాయికి దేవుడిని తీసుకుని వెళ్ళబోతున్నాడు. నేను ఒక సండే స్కూల్ టీచర్గా టీచర్ కాకమునుపు సండే స్కూల్లో ఒక స్టూడెంట్గా నేను ఉన్నాను. స్టూడెంట్గా ఉండి సండే స్కూల్ పాడైపోతుంటే సైకిల్ మీద తిరిగి సండే స్కూల్ పిల్లలందరినీ గ్యాదర్ చేసేవాడిని. సాటర్డే నైట్ నాకు ఇదే డ్యూటీ. ఎవ్రీ వీక్ నేను సాటర్డే వస్తే పిల్లలందరినీ పోగేసి సండే స్కూల్ ఉంది రేపు పంపించండి అని చెప్పి భారం మోసేవాడిని. సండే స్కూల్ నేను చెప్పాలని ఎప్పుడు అనుకోలేదు, వాక్యం చదవాలనుకోలేదు, ప్రార్థన చేయాలనుకోలేదు, సేవ చేయాలనుకో నేను అనుకోలేదు. దేవుడి పని, దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాల, కనీసం సపోర్ట్ గా ఉందాం పరిచర్యకి అని చెప్పి నేను అభిషేకం లేక మునుపు, బాప్తిసం పొందక మునుపు, నా 15-16 సంవత్సరాల వయసు అప్పుడు సైకిల్ వేసుకుని తిరిగి అలాగ సండే స్కూల్ పిల్లలందరినీ గ్యాదర్ చేసేవాడు. ఆదివారం వస్తే సండే స్కూల్ చెప్పడానికి నాకు ఏం వచ్చేది కాదు, నాకు వాక్యం వచ్చేది కాదు, నేను బలపడలేదు కదా భక్తిలో. ఏదో ఒక కథ చెప్పి స్నాక్స్ కొని పెట్టి పంపించేవాడిని. అలాగా ఉన్న నన్ను దేవుడు చూశాడు. హల్లెలూయా, ప్రభు నన్ను చూశాడు. చూసి ఒక 2 సంవత్సరాలు నేను సండే స్కూల్ పరిచయలో అభివృద్ధి చెందిన తర్వాత 6 ఉన్న పిల్లల దేవుడు 50-60 మందిని దేవుడు చేశాడు. సండే స్కూల్ అభివృద్ధి చెందింది. అప్పుడు కూడా నేను సండే స్కూల్ చెప్పాలి, సేవ చేయాలని నేను అనుకోవట్లా. ఏదో దేవుని కొరకు అలాగా పిల్లలు తప్పిపోకుండా ఉంటారు అనుకుంటున్నాను అంతే. కానీ ఒకరోజు పరలోకములో నుండి అభిషేకం నా మీద దిగి వచ్చి ఒక ముగింపు ప్రార్థనలో నేను దేవుని ఆత్మచేత నింపబడ్డాను. దేవుని స్వరాన్ని విన్నాను, ప్రభు ముఖ దర్శనాన్ని చూశాను, దేవుని సన్నిధిని అనుభవించాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా సేవకుడివని దేవుడు. హల్లెలూయా. ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదు నేను. 1 month లో నాకు అన్ని వరాలని దేవుడు ఇచ్చాడు. కృపావరాలతో దేవుడు నన్ను నింపాడు, ఫలాలతో నన్ను నింపాడు. ఒక జ్ఞానం లేని వ్యక్తిని, డ్రెస్ ఎలా వేసుకోవాలో కూడా తెలియని వ్యక్తిని, తల ఎలా దూకోవాలో తెలియని వ్యక్తిని, మాట్లాడరాని వ్యక్తిని దేవుడు నన్ను లేవనెత్తుకున్నాడు. కారణం ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? మనం ఆయన కొరకు 1 అడుగు ముందుకు వేస్తే మన కొరకు దేవుడు 10 అడుగులు ముందుకు వస్తాడు. నువ్వు చెయ్యాలి దేవుడి కొరకు ఏదో. నువ్వు దేవునితో నడవాలి, దేవుని కోసం నడవాలి. ఆ తర్వాత దేవుడు సేవ పిలిపించాడు. నేను దానికి ఒప్పుకోలేదు, కొన్ని సంవత్సరాలు నేను రానని చెప్పాను. తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. పార్ట్ టైం సేవ చేశాను. ఒక 5 years పార్ట్ టైం సేవ చేసిన తర్వాత ఫుల్ టైం సేవకు దేవుడి చేత పిలువబడ్డాను. దగ్గరగా నేను ఇప్పుడు దేవుడి సేవకు వచ్చి 15 ఏళ్ళు అయింది దేవుని పెట్టారు. నా 18వ ఏట దేవుడు నన్ను పట్టుకున్నాడు. నా 18వ ఏట రాకమునిపై నేను 3 సంవత్సరాలు సండే స్కూల్ చెప్పాను. ఈ పరిచర్య అంతా లెక్కేస్తే 15 ఏళ్ళు దేవుడు తన కొరకు ఒక బలమైన ఆయుధంగా నన్ను దేవుడు వాడుకున్నాడు. అనేక మంది జీవితాన్ని దేవుడు మార్చాడు. ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఎంతో మంది దేవుని యొక్క వాక్కు చేత ప్రభావితం చేయబడ్డారు. కారణం ఏంటి తెలుసా? ఒకే ఒక అనుభవం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు. నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కొరకు జీవించాలయ్యా, నీ కొరకు ఆశపడాలయ్యా. ఈ లోకం కొరకు నువ్వు ఎంత కష్టపడినా, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎంత నమ్మినా ఒకరోజు నేను మోసగించి వెళ్ళిపోతారు. ఒకరోజు దెబ్బ కొట్టి వెళ్ళిపోతారు నిన్ను. కానీ నువ్వు దేవుని కనుక నమ్మితే ఎన్నడూ నువ్వు నష్టపోవు, ఎన్నడూ నువ్వు అన్యాయాన్ని చూడవు. ఎందుకంటే ఇది పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా. నేను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు ఆయన మోసుకుని వెళ్ళే ఆయన పాత్రగా నువ్వు ఉన్నావు. ఆయన మంచితనం అంతటి పొందుకునే పాత్రగా నువ్వు ఉన్నావు. ఈరోజు నీ గురించి నువ్వు చిన్న అంచనా వేసుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అని తెలుసా అండి? దేవుని వాక్కు నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయ. ఆమేన్. ఈ రాత్రి మీ అందరూ లైవ్ లో ఉన్నారు. మీరు ఏదో సాధారణంగా వచ్చారని మీరు అనుకుంటున్నారా? కాదు, మీరు దేవుని దృష్టి యందు కృప పొందారు. దేవుని చేత కృప పొందిన వారుగా మీరు ఉన్నారు.
దేవుని చేత కృపని అనుభవించడానికి మీరు యోగ్యులై ఉన్నారు. దేవుని కృపను పొందడానికి ఈ తరంలో దేవుడు ఎన్నుకున్న పాత్రలై మీరు ఉన్నారు. గెట్ రెడీ, గెట్ రెడీ. గాడ్ ఇస్ హియర్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సిద్ధముగా ఉండు. నీ మధ్యలో దేవుడు ఉన్నాడు. మనందరి మధ్యలో దేవుడు ఉన్నాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. షఖరాబాసు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ ప్రతి అవమానానికి ఘనత దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ నిందకు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ బంధకాల నుండి ఈ రోజు నీ విడుదల చూడబోతున్నావు. దేవుడు బంధకములో నుండి నోవాహుని విడిపించాడు. భయంకరమైన పాపం నుంచి నోవాహుని దేవుడు విడిపించాడు. ఈ రోజు భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నీకు విడుదల రాబోతా ఉంది. విడుదల రాబోతా ఉంది. విడుదల రాబోతా ఉంది. విడుదల రాబోతా ఉంది. రోషేరే. మనందరు కొద్దిసేపు కళ్ళు మూసుకుందామా? కొద్దిసేపు కళ్ళు మూసుకుందామా? రీమా హంతానమా షి బాబా. ఓ షాఖారా బాబా. ఓపెన్ యువర్ మౌత్. మీరు ఒకవేళ అన్య భాష మాట్లాడే వాళ్ళు అయితే, లైవ్ లో ఉన్నవాళ్ళు, మన లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా, మీరందరూ అన్య భాష మాట్లాడే వాళ్ళు అయితే నోరు తెరిచి అన్య భాషలతో నింపబడండి. అన్య భాషలతో నింపబడండి. Thank you, Lord. Hallelujah. రుబారాకా బ్రోటోటో షాబ్రాటేటే. దేవుని వాక్యం సెలవిచ్చింది, నమ్మిన వారి వల్ల నీ సూచక్రియలు జరుగును. నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నీ ద్వారా నూతన సృష్టి కలుగుతుంది. నీ ద్వారా కోల్పోయినవన్నీ మరలా 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 నూతన జీవాన్ని పోసుకుంటాయి. ఓ నువ్వు సృష్టికర్తమైన బిడ్డవి. సృష్టికర్తైన దేవుని బిడ్డవై ఉన్నావు. సృష్టికర్తైన దేవుని కుమార్తెవై ఉన్నావు. సృష్టికర్తైన దేవుని కుమారుడువై ఉన్నావు. సృష్టికర్తైన దేవుని పాత్రవై ఉన్నావు. దేవుడు ఎన్నుకున్న యోగ్యమైన పాత్రగా నువ్వు ఉన్నావు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే సరైన సమయం. ఇదే సరైన సమయం. గాడ్ హస్ ఎ అనాయింటింగ్ ఇస్ హియర్. మన మధ్యలో దేవుని అభిషేకం ఉంది. దేవుని అభిషేకం నీతో ఉంది. దేవుని అభిషేకం నీ తల పైన ఉంది. ఓ రీమా రాబ్రా చారారారా షారారారారారారా. హోలీ స్పిరిట్, వెల్కమ్ యు హోలీ స్పిరిట్. నిన్ను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మ. నిన్ను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మ. నిన్ను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మ. ఇస్కియా అంటాడు 2వ దినవృత్తాల గ్రంథం 32వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఇస్కియా రాజు అంటాడు, దేవుని బిడ్డలారా, ఇస్కియా రాజు అంటాడు, వాళ్ళు కండబలము కండగా చూసుకొని శరీర అండను చూసుకొని ఉన్నారు. మనకైతే మన దేవుడే అండ. మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన పక్షముగా ఉండి మనకు సహాయం చేసే మన దేవుడని యెహోవాయే మన అండయ్య ఉన్నాడు అంటాడు. ఈ రోజు నీ అండ నీ దేవుడే. నీ అండ నీ దేవుడే. ఓ రాకాబాసికాలారారా. ఓ రీబాలారారా. అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని కొద్దిసేపు స్తుతిద్దాం, ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ఏ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా. నోరు తెరిచి పాడు దేవుణ్ణి. స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. స్తుతులకు పాత్రుడా. స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతును.
అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. హల్లెలూయా. రిబాలారా షితిరి అందలారా. హల్లెలూయా. சர்வவல்லவராண்டவரே தகப்பனே. ஹல்லேலூயா. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నారాధింతును. హోరీ స్పిరిట్ బారాషియా. కీర్తింతును, పొగడెదను, నిన్నారాధింతును. నిన్నారాధిస్తానయ్యా. కీర్తింతును, పొగడెదను. రిబాలారా శాంతల రోకుములురు. నిన్నారాధింతును, కీర్తింతును, పొగడెదను. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ ఆరాధిద్దామా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, నమ్మితే సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, నమ్మితే సమస్తము సాధ్యమే. సాధ్యమే, అంత సాధ్యమే, సాధ్యమే, అన్ని సాధ్యమే. సాధ్యమే, అంత సాధ్యమే, సాధ్యమే, అన్ని సాధ్యమే. నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, నమ్మితే సమస్తము సాధ్యమే. నీ జీవితంలో దేవుడు అన్ని సాధ్యం చేయగలడు. నీకు అసాధ్యమైన ఏమీ లేదయ్యా, నమ్మితే సమస్తము సాధ్యమే. రిబాలారా శరీరే. ఊరి అందలరదరలరదిరి అందలరషే. ఊరి అందలరషే కెని మందలరరరరరరర. ఊరి బలరదరలరషి అందలరర. ఊరి అందలరదరలి అందరెరెరే. ఓ శరలరర అందరలరే. ఊరి బలర సరలరందరే రిఖలరలరర. ఇప్పుడే నింపబడదువు గాక. దేవుని అభిషేకం నీ మీద క్రియ చేయను గాక. ఓ రిమాలారా షే. నోవాహు వలె ఈ తరములో దేవుని కృప పొందే వ్యక్తిగా నువ్వు లేపబడదువు గాక. ఈ తరములో దేవుని కృప నీ మీదకి వచ్చును గాక. నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు గాక. రకమలరదరల. ఓ యేసువి రక్తమే జయము.
యేసు రక్తమే జయము. రిమాలారా శిఖాలారా ఓ రిబాలారాధారా. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అయ్యా నోవాహు వలె ఈ తరములో నీ కృప నేను పొందాలయ్యా, నీతో నేను నడవాలయ్యా దేవా. నీ ద్వారా అయ్యా తండ్రి ప్రభా నేను విశ్వాసమును పొంది దేవా తండ్రి సూచకులు మాత్కారము చేయాలయ్యా, దయ్యములు పారదోలాలయ్యా, విడుదల జరగాలయ్యా నా ద్వారా. యేసయ్యా అద్భుతములు చేయాలయ్యా తండ్రి ప్రభా. పూరితమైనది ఏది తాగినా నాకు ఏమీ కాకూడదయ్యా. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తిగా నన్ను మార్చండి దేవా. నీ వల్ల నన్ను మార్చండి దేవా, నీ వల్ల నన్ను మార్చండి. ఓ రీమా రాకా బ్రో షెటే రెమే హంతో రోకో రీబా లరా షికిలియాన్ తరాలరా. దేవుడు చెప్తున్నాడు, నోవాహు పిల్లల్ని ఏ విధంగా వృద్ధి చేశాడో దైవజనరాలా నిన్ను, నీ సంఘమును, నీ పరిచర్యని ప్రభు వృద్ధి చేయబోతాను. ప్రభు వృద్ధి చేయబోతా ఉన్నాడు. మీరు వృద్ధి పొందబోతున్నారు. దేవుని చేత మీరు అభివృద్ధి చెందబోతున్నారు. దేవుని చేత మీరు వృద్ధిలోనికి రాబోతా ఉన్నారు. దేవుడు నోవాహు బిడ్డలతో చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు చెప్పాడు. ఓ యేసు ప్రభువే మన నోవాహు. ఈ తరములో మనం ఆయన పిల్లలై ఉన్నాం. ఆయన మన నోవాహు అయి ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడి ద్వారా ఆ నీతిమంతుడి పిల్లలైన మనము వృద్ధి చెందబోతా ఉన్నాం, అభివృద్ధి చెందబోతా ఉన్నాం. హో షఖామరాఠే ఓ రాకాబా గుడాలారాబా. మీరు వృద్ధి చెందబోతున్నారు. మీ జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు పగల మేఘ సమయం, రాత్రి అగ్ని సమయం మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నట్టుగా ఓ మీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రేమాలారా శిఖాలారా. ఓ దేవా నీకు వందనా, పరిశుద్ధాత్ముడా నీకు వందనా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఇంతవరకు కొద్దిసేపు మేము వాక్యాన్ని విన్నాం. ఇదిగో ఇప్పుడు ప్రభా ఆ వాక్యం వీరి జీవితంలో క్రియేట్ చేయాలి దేవా. ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నానయ్యా, చాతబడిని విరగొడుతున్నా అయ్యా. ఎవరైతే ప్రభు చాతబడి చేత బాధపడుతున్నారో, కణితుల చేత బాధపడుతున్నారో, దేవతని కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ చేత బాధపడుతున్నారో, be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత జరుగునుగాక, విడుదల కలుగునుగాక. ఉరిమాలారా శిఖాలారా. నేను చూస్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ లైవ్ లో విచ్ క్రాఫ్ట్ చేత కొంతమంది బాధపడుతున్నారు. దీర్ఘకాలమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. ఆ దురాత్మలు మిమ్మల్ని కదిలిస్తున్నాయి. రాత్రులు అవి మీ మీద పడి మిమ్మల్ని కదిలిస్తున్నాయి. ఇప్పుడు దేవుని యొక్క డెలివరెన్స్ మీకు కలగబోతుంది. దేవుడిచ్చే డెలివరెన్స్, మనుషులిచ్చేది కాదు ఇది, దైవజనుడు ఇచ్చేది కాదు ఇది. దేవుడు ఒక డెలివరెన్స్ ఇస్తున్నాడు. ఓ రిమాలారా శిఖాలారా. ఇప్పుడే విడుదల. కళ్ళు మూసుకొని దయచేసి దేవుని మాట విని దానికి లోబడండి. మీరు దేవుని మాట విని లోబడండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే సరైన సమయం. నీ విడుదల నువ్వు పొందడానికి ఇదే సరైన సమయం. రోక్లో మొరో షేకే. ప్రతి కణుతులు మాయమైపోవును గాక, ప్రతి విచ్ క్రాడ్ బ్రేక్ అవును గాక. అయ్యా సంవత్సరాల తరబడి, నెలల తరబడి అయ్యా తండ్రి ఏ వ్యాధి అయితే డైజెషన్ సిస్టమ్ నాయన ఏదైతే బ్రో ఖరాబ్ అయిపోయిందో ఇప్పుడు అది స్వస్థ పడును గాక. ఓ దేవా ఈ రాత్రి స్వస్థతలు జరుగుతున్నాయి. నీ మహిమ ఈ లైవ్ లో ఉన్న బిడ్డలందరినీ తాకుతుంది. రుకారా బాబా బాబా రేకే రెదిరి అందాలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుని కనికర, దేవుని వాత్సల్యత ఓ నిన్ను ఆవరిస్తుంది. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారు. మీరు నమ్ముతున్నారా? ఈ లైవ్ ద్వారానే దేవుడు మీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. ఓ రాబాబా శిఖాలారా రోకో రిదాలారా ఓ రియాందాలారా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. రికాలారా బాబా బాబా. ఓ షాబా బాబా. ఓ కన్ఫ్యూజన్ స్పిరిట్ వెళ్ళిపోవాలి ప్రభా. దేవా తండ్రి లైవ్ నడిపిస్తున్న దైవ జనరాలు మీరు దీవించండి.
అయ్యా నీ బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా నీ బిడ్డకు నూతన కృప కలుగును గాక, తన కుటుంబము దీవించబడును గాక. ప్రయాసతో చేతున్న ఈ సేవ, ప్రయాసతో చేతున్న ఈ పరిచర్య, ప్రయాసతో చేస్తున్న ఈ యొక్క అయ్యా తండ్రి ప్రభు పరిచర్యలో నీ కొరకు కొన్ని ఆత్మలు రక్షించాలన్న దాహం యేసు నామములో ఒక గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొచ్చి ఆమెకి ఇచ్చును గాక. తండ్రి నేను ఆమెను బ్లెస్ చేస్తున్నానయ్యా, ఆమె బ్లెస్ అవును గాక, నీ కృప ఆమెకి కలుగును గాక. దేవా ఈ లైవ్ లో ఎంత మంది సేవకులు ఉన్నారో అయ్యా ప్రభా, మన లైవ్ లో ఎంత మంది సేవకులు ఉన్నారో యేసు నామములో వీరిని దీవిస్తున్నానయ్యా. అయ్యా వీరి అభిషేకం వృద్ధి చెందును గాక, వీరి అభిషేకాలు వృద్ధి చెందురు గాక, వీరి అభిషేకాలు వృద్ధి చెందుదురు గాక, వీళ్ళ అభిషేకాలు వృద్ధి చెందుదు గాక. యేసు నామములో వీళ్ళు అభిషేకములో అభివృద్ధి చెందుదురు గాక. ఆమేన్, ఆమేన్. వాళ్ళ దర్శనం, వాళ్ళ పిలుపు, వాళ్ళ ప్రత్యక్షత ఈ రోజు నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళును గాక, ఆమేన్, ఆమేన్, లెవెల్కి వెళ్ళును గాక. ఆమేన్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళును గాక. అయ్యా వారు ఓడిపోయిన వారిగా కాదు, వారు పడిపోయిన వారిగా కాదు, వారు సోలిపోయిన వారిగా కాదు. భూమి మీద నీ కొరకు అద్భుతాలు చేసే అభిషేకం ఈ లైవ్ లో ఉన్న బిడ్డల మీద దిగాల. ఆమేన్, దేవా యెహోషువ మోషే చేతులెత్తినట్టు ఎలాంటి అద్భుతాలు జరిగినాయో అంతకంటే ఎక్కువగా యెహోషువ చేతులెత్తినట్టు జరిగినాయి. ఏలియా అద్భుతాలు చేశాడు, ఎలీషా ఇంకా ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఇప్పుడు మా పితరుల కంటే ఎక్కువ చేసేవారిగా ఈ బిడ్డలందరూ మార్చబడుదురు గాక, మార్చబడుదురు గాక. వారు ఏ పాపము కలిగి ఉన్నారో ఆ పాపం నుంచి వారికి విడుదల ప్రకటిస్తున్నాం. ఆ పాపం మీద వాళ్ళకి అసహ్యం కలుగును గాక. యేసు నామములో ఆ వ్యసనం నుండి వారికి అసహ్యం కలుగును గాక. ఈ లైవ్ లో ఉన్న కొంతమంది వ్యసన పరులకి వాళ్ళ వ్యసనములన్నీ వదిలిపెట్టే ఆ యొక్క తండ్రి ప్రభువా నాయన కృప కలుగును గాక. నింపాయా, కృపతో నింపు, కృపతో నింపు, కృపతో నింపు నాయన. అయ్యా నోవాహు ఒంటరి వాడే, దానియేలు ఒంటరి వాడే, యేసేపు ఒంటరి వాడే నాయన, ఎస్తేరు ఒంటరిది నాయన. అయ్యా ఆ ఒంటరి వారే వేవేల మందికి, లక్షలాది మందికి, కోట్లాది మంది ప్రజలకి దీవెనకరముగా నేటికి ఉన్నారయ్యా. ఈ లైవ్ లో ఒంటరితనం చేత ఎంత మంది బాధపడుతున్నారో ఆ ఒంటరితనం యొక్క ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ఆ ఒంటరితనం యొక్క అయ్యతను దురాత్మ వారిని విడిచి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఒంటరితనపు ఆత్మ వెళ్ళిపో, ఇప్పుడే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. తండ్రి కుటుంబాలు కట్టబడాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఏ కుటుంబంలో అయితే రక్షణ లేదో, ఏ కుటుంబంలో అయితే మార్పు లేదో, ఏ కుటుంబంలో అయితే నాయన అయ్యా తని నిన్ను అయ్యా ప్రభు ఇంకా ఎరగని వారు ఉన్నారో ఆ కుటుంబాలన్నీ కూడా నీ కుటుంబాలుగా, నీ నామమును భరించేవారుగా, నీ నామము కొరకు తండ్రి నాయన ప్రభు నీ పరిచయ కొరకు నాయన ముందుకు వచ్చేవారుగా ఆ కుటుంబాలు మార్చబడును గాక. యవనస్తులు మార్చబడును గాక. ఈ పరిచయకి యవనస్తులు లేపబడుదురు గాక. యవనస్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ పరిచయలో ఉండును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి గల నామములో వాళ్ళకు వ్యతిరేకముగా రూపించబడిన ఆయుధములన్నీ వంగిపోవును గాక, వంగిపోవును గాక, వంగిపోవును గాక, వంగిపోవును గాక. దేవా నీ కృపతో నింపండి, దేవా నీ సమాధానంతో నింపండి, దేవా నీ దయతో నింపండి. దేవా మంచి ఆరోగ్యం దయచేయండి. దేవ వివాహం కావాల్సిన బిడ్డకి వివాహాలు జరిగించండి. అద్భుతాలు అయ్యా తండ్రి ఆశిస్తున్న అద్భుతాలు జరిగించండి. ఎవరైతే సేవ కొరకు నాయన నిలబడ్డారో వాళ్ళు సేవ చేయనట్లుగా వారికి సామర్థ్యము దయచేయండి, కృప దయచేయండి, బలమైన అభిషేకంతో వారిని నింపండి. అయ్యా మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. అయ్యా ప్రభా నాయన మా దేశంలో ప్రజలకు క్షేమం దయచేయండి. అయ్యా ప్రభు హైదరాబాద్ మహాపట్నం, వైజాగ్ మహాపట్నం, ముంబై మహాపట్నం, బెంగళూరు మహాపట్నం అయ్యా యవనస్తులు చెడిపోతున్నారయ్యా. ఢిల్లీలో ప్రభా యవనస్తులు చెడిపోతున్నారయ్యా. దయచేసి కనికరపడండి నాయన, దయచేసి కనికరపడండి ఆయన. మా దేశంలోని యవనస్తుల మీద కనికరపడయ్యా. యవనస్తుని నీ ఆత్మ చేత పట్టుకొని ఆయన, యవనస్తుని నీ బలము చేత పట్టుకొని ఆయన, యవనస్తుని నీ కృప చేత పట్టుకొని ఆయన. ఎంత మంది అయితే ప్రభు ఈ లైవ్ లో యవనస్తులు ఉన్నారో ఆ యవనస్తులు నీ ఆత్మ చేత నింపబడుదురు గాక. నీతో వాళ్ళకి ఎన్కౌంటర్ జరుగును గాక. యేసు నామములో నీతో ఎన్కౌంటర్ అవుదురు గాక. వాళ్ళు అద్భుతం జరగాలయ్యా. అయ్యా చేతబడి శక్తి నుంచి విడుదల, మహానామతి నుంచి విడుదల, మాంత్రిక శక్తి నుంచి విడుదల ఈ రాత్రి కలుగునుగా, ఈ రాత్రి కలుగునుగా, ఈ రాత్రి కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి, నీ సన్నిధి
నీ సన్నిధి రాబా షికాలారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చును గాక, జీవనోపాధి ఇచ్చును గాక. ఏ ఇంట్లో అయితే ప్రభా సేవలో ఉండి కూడా ఇంకా గలిబిలి ఉందో ఆ గలిబిలిని వేళ్లతో పెకిలిస్తున్నానయ్యా, అది ప్లగౌట్ అవును గాక. ప్రతి గలిబిలి యేసు నామములో వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక. ప్రతి గలిబిలి ఓ షండాల రకాబిరి అందాల చదువుకున్న బిడ్డలకు క్షేమం ఇవ్వను ఆయన. ఉద్యోగాల కొరకు ఎదుగుతూ ఉద్యోగం దయచేయను ఆయన. దేవ వ్యాధున్న వారిని స్వస్థపరిచిన ఆయన. అయ్యా తండ్రి, అయ్యా ప్రభా, నీలో ఎదగాలని ఎంత మంది ఆశపడుతున్నారో నోవాహు నీ దృష్టి యందు కృప పొందిన వాడు అయినట్టుగా ఈ బిడ్డలు కూడా నీ దృష్టి యందు కృప పొందిన వారుగా ఉందురుగాక. దేవా, ఈ లైవ్ లో ఉన్న ప్రవతని కరుణాపురం ఆంటీని మీరు దీవించండి. దేవా, ఆమెను ఆశీర్వదించండి ప్రభా. స్ట్రగుల్స్ అన్నిటి బిడ్డను బయటికి తీసుకొని రండి అయ్యా ప్రభా. నీ దర్శనము తాను సేవకు వచ్చింది, నీ దర్శనం అమ్ముకున్న ఆయన ఒక ప్రవక్తగా మీరు దేవా మీరు వాడుకుంటున్నారు. లోతైనగా గిఫ్ట్ పని చేయను గాక. ఈ రోజు ప్రాపసీ యొక్క గిఫ్ట్, హీలింగ్ గిఫ్ట్ నాయన ఆమెకు లోతుగా పని చేయను గాక, లోతుగా ఆమె దాన్ని వాడును గాక. యేసు నామములో తండ్రి, ఈ లైవ్ లో ఎంత మంది దైవజనులు ఉన్నారో వాళ్ళు కృపావరాలతో నింపబడాల, ఆత్మ ఫలములతో నింపబడాల. వాళ్ళు తండ్రి ప్రభు చల్లారిపోయిన స్థితిలో మరలా మండించబడుదురు గాక. ఏ బిడ్డ అయితే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళు నీ కృప చేత నింపబడుదురు గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి శాపాన్ని ఆశీర్వాదానికి మారుస్తున్నా. ప్రతి శాపం ఆశీర్వాదంగా మారును గాక. కృప కలుగును గాక, దయ కలుగును గాక. నీ రెక్కల కింద భద్రపరచబడుదురు గాక. అయ్యా నీకు వందనం తండ్రి, స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం. దేవా 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 దేవా, గొప్ప గొప్ప కార్యాలు చేయండి, అద్భుతాలు జరిగించండి. రాకాబిరి అందాలారా, షల్బారారా, రోకోలిరి అందాలారా. దేవుడు బోన్స్ పెయిన్ తో ఎవరో బాధపడతాడని నాకు చూపిస్తున్నాడు. ఎముకల నొప్పిలతో బాధపడుతున్నట్టుగా మీ ఎముకల్ని ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే మీ బోన్స్ హీల్ అవుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత శక్తిని మీ మీదకి పంపిస్తున్నాడు. ఆయనే స్వస్థపరచువాడే మీ ఎముకలు స్వస్థపరుస్తున్నాడు. హోలీ స్పిరిట్ రైట్ నౌ, ఇప్పుడే 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 ఓ హీలింగ్ జరుగుతుంది. ఎముకలు స్వస్థపడుతున్నాయి, నరాలు స్వస్థపడుతున్నాయి, కండరాలు స్వస్థపడుతున్నాయి, అవయవాలు స్వస్థపడుతున్నాయి. దేవుడు చాలా వేగంగా మీకు స్వస్థత ఇస్తున్నాడు. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫైర్. ఓ షకార్ని మానారా, ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే హృదయాలు చెదిరిపై కనబడుతున్నాయి. ఆ హృదయాలు దేవుడు బాగు చేస్తున్నాడు. గుండె చెదిరిన నిన్ను ప్రభు బాగు చేస్తున్నాడు, ప్రభు బాగు చేస్తున్నాడు. ఓ రాప్ రాషేకే జరేరే రాకా రీ బాబా బాబా బాబా. ఓ దేవా, ఆ హృదయంలో చేదైన వేరు వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక. చేదైన ప్రతి వేరు వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి లైవ్ లో ప్రభా మీరు నీ వాక్యాన్ని ప్రకటించారు. దేవా, నోవాహుని ఆశీర్వదించిన దేవుడు ఈ లైవ్ నువ్వు ఆశీర్వదించబోతున్నావు. దేవా, వాళ్ళ ఆత్మీయ జీవితంలో, వారి జీవితంలోనైనా ఎక్కడో ఒక చోటన ఆటంకాన్ని, ఎక్కడో ఒక చోటన అయ్యా ప్రభు తండ్రి ఒక క్వశ్చన్ మార్క్ ని వీరిక మీదట సమాధాన రీతిలో దాన్ని సమాధాన పరచబోతున్నాం. గొప్ప కృప రాబోతుంది. దేవా, ఈ లైవ్ని మీరు దీవించండి. ఈ లైవే కాదు, ఇంకా అనేక లైవుల్లో, అనేక బయట మీటింగ్స్ లో, అనేక ప్రాంతాలలో అయ్యా మీ బిడ్డను మీరు వాడుకోబోతున్నారు. దేవా, ఆమెకి నీ కొరకు భారం ఉంది నాయన. ఆ భారాన్ని ఆమె మోస్తున్నారు. ఇర్మియాకు చెప్పావు, ఇర్మియా తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఎన్నుకొని జనముల ప్రవక్తగా నేను ప్రతిష్ఠ చేసుకున్నాను అని నువ్వు ఇర్మియాకు చెప్పావు నాయన. ఇర్మియా అంటాడు, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నేను నోటి మాన్యంగాలని వ్యక్తినయ్యా అని యేసు అలా ఇర్మియా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆ విధంగా అనొద్దు,
నేను పంపు వారి అందరి ఎద్దుకు నువ్వు వెళ్ళు, కట్టుటకు నాటుటకు పెళ్ళగించుటకు నేను నీకు అధికారం ఇచ్చానన్నావు. దేవ, ఈ దైవ జనరాల మీద అదే కృప ఉందయ్యా. ఆమె కట్టుటకు నాటుటకు పెళ్ళగించుటకు నీవు ఆమెకు అట్టి కృపనిచ్చావు. దేవా, ఆ కృపలో వర్ధిలింపచ్చాయి. ఇచ్చిన కుటుంబాన్ని దీవించాను, ఇచ్చిన కుటుంబ సభ్యులు మీరు దీవించాను, ఇచ్చిన ఈ పరిచయం ప్రతి బిడ్డను మీరు దీవించాను. దేవా, ఇంతవరకు నడిపించిన లైవ్ను బట్టి నీకు స్తోత్రం. లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీరు ఎక్కడి కింద దాయండి, సమాధానంతో నెమ్మదితో నింపమని. దేవా, ఈ రాత్రి నీ కృప మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని ఉన్నతమైన కృప, అత్యున్నతమైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచక్రియలు మహత్కార్యములు చేసే అభిషేకం మీకు, మీ పరిచర్యకి, ఈ లైవ్ లో ఉన్న ప్రతి వ్యక్తికి, సకల పరిశుద్ధులకి, ప్రతి వ్యక్తికి, ఈ మాటలో ఉన్న ప్రతి వ్యక్తికి తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, షలోమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి బ్రదర్ విలియం కేరీ గారు మరి కర్ణాపురం వచ్చారు. మరి లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కి మా మధ్యకు వచ్చారు. మరలా ఈ దినము జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా మరి నోవాహు దినముల వలె మరి ఈ యొక్క కడవరి దినాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం అక్కడక్కడ జల ప్రళయాలు, మరి సునామీలు, భూకంపాలు, ఈ రాకడకు సూచనలు మనం చూస్తున్నాం. కానీ నోవాహు ఆ దినాల్లో కృప పొందిన వాడయ్యాడు. తర్వాత దేవునితో నడిచాడు, నీతిమంతుడుగా నిందారహితుడుగా కనపడ్డాడు. కాబట్టి దేవుడు ఈ దినాల్లో కూడా వెతుకుతున్నాడు, దేవునితో నడిచేవారు ఎవరని. నీతిమంతులుగా జీవిస్తున్నారా, మరి నిందారహితులుగా ఉంటున్నారా? ఇది మనం సిద్ధపడే సమయం కనుక విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు ఆయన నమ్మాడు, దేవుని నమ్మాడు, విశ్వసించాడు, మరి దేవుని మాటకు లోబడ్డాడు. తన కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో మన కుటుంబ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ఎక్కువగా దేవునితో నడవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి, ప్రభును ప్రేమించడానికి, భక్తి జీవితం కట్టుకోవడానికి ఈ దినాల్లో దేవుడు మనందరిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఈ లోకం వైపు చూడకుండా ఆత్మీయంగా నడుచుకోవడానికి, నీతిమంతులుగా నడుచుకోవడానికి, నిందారహితులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దాని కొరకు ప్రయాస పడదాం. మరి ఈ చివరి దినాల్లో మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దైవజనుడి ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరి కొరకో ఈ మాటలు ఎవరిని హెచ్చరిస్తున్నాయో, కుటుంబంలో రక్షణ లేని వారి కొరక మనం దేని ఆధారం చేసుకుంటున్నాం, మనం ఎక్కడ ఉన్నామో అని మనల్ని మన విశ్వాసం ఏ రీతిగా ఉందో మనల్ని మనం పరీక్షించుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలబెట్టి మనందరితో మాట్లాడాడు. కనుక మరి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా దేవుని మాట విని లోబడి ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు తప్పగా మనందరినీ ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఇట్టి మాటలను బట్టి దేవుడు మనందరినీ బలపరిచాడు. ఈ దినం నిజంగా తన ప్రవక్తను నిలబెట్టుకొని వాడుకున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని అనేక చోట్ల వాడుకోవాలా, మీ సంఘం విస్తరింపబడాలా, మీ పరిచర్య విస్తరింపబడాలని మరి కోరుకుంటూ ప్రభుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ సమయం మా మధ్యలోకి వచ్చి మీరు ఇచ్చిన అద్భుతమైన మరి వర్తమానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ సమయంలో మరి ముఖ్యంగా మరి నాయకురాలు సిస్టర్ ఎస్తేర్ లింగాల గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ రాణి లింగాల.
దేవుని నామం స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంతో అద్భుతంగా మహిమకరంగా జరిగించుకున్న దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగా మన మధ్యకు బ్రదర్ విలియం కేరీ గారు రావడము ఎంతో సంతోషకరము. లాస్ట్ వీకే రావాల్సి ఉండే కానీ దేవుడి చిత్తము, మరి దేవుడు ఈ టైంలో తీసుకొని రావాలి అని ఆయన చిత్తం ప్రకారము దేవుడు జరిగిస్తాడు కాబట్టి బ్రదర్ చాలా సంతోషము, అద్భుతమైన వర్తమానము. మరి దేవుడు ఈ పరిచర్యకు కాపరిగా ఉండి ఎంతో మంది బిడ్డలను నడిపిస్తూ ఎక్కువగా విశ్వాసము గురించే, ఆ అంశం గురించే దేవుడు మరి దేవుని ఆత్మ ద్వారా మనల్ని మరి బోధిస్తూ ఉన్నాడు మనకు. కానీ నిజంగా విశ్వాసం గురించి ఎన్ని మెసేజెస్ వింటూ ఉన్నాము. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు నిజంగా మనకు దేవుని మీద విశ్వాసము ఉందా, అది పరీక్షించుకోవాలి. విశ్వాసం అనే మాటలు క్రైస్తవులలో ఎక్కువగా వినబడే అంటే వర్డ్ ఏంటంటే విశ్వాసం కదా. నిజంగా మనం విశ్వాసం గురించి ప్రార్థన చేస్తాం, విశ్వాసం గురించి వింటాము, విశ్వాసం గురించి ఆరాధన చేస్తాం. కానీ మనం పరీక్షించుకున్నప్పుడు నిజంగా దేవుని మీద మనకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? చాలా సంతోషం అనిపించింది మరి ఈ రోజు ఈ వాక్యం విన్నప్పుడు. నిజంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఏ విషయాలలో మనకు పడిపోతూ ఉన్నాం. నిజంగా ఆయన యందు విశ్వాసంలో నిలిచి ఉంటే ఏ పరిస్థితులనైనా మనం ఎదుర్కోగలము. నాకు ఇష్టమైంది ఎవరి విశ్వాసము బైబిల్లో అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ విశ్వాసము చాలా ఇష్టం. ఎందుకు అలాంటి విశ్వాసము ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి ఉండాలని నేను కోరుకుంటాను, ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము ఎలా ఉందంటే రక్షించకున్నా పర్వాలేదు దేవుడు, మేము ఆ ప్రతిమకు మొక్కము అంటే. నిజంగానే నేను ఇంతకు ముందు కూడా జూమ్ లో రిపోర్ట్స్ లో చెప్పాను. దేవుడు మనల్ని స్వస్థపరచకున్నా, మన సమస్యల నుంచి విడుదల ఇయ్యకున్నా, మన శ్రమల నుంచి విడుదల ఇయ్యకున్నా, మన బాధలన్నీ తీర్చకపోయినా నా దేవుడిని నేను నమ్ముతాను, నా దేవుడి అందే నేను విశ్వాసం ఉంచుతాను అనే అలాంటి విశ్వాసము ప్రతి క్రైస్తవునికి రావాలి. కానీ నన్ను స్వస్థపరిస్తేనే విశ్వాసము, నాకు అద్భుతాలు చేస్తేనే విశ్వాసం అని కాదు. వీళ్ళు మరి షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం కదా. అలాంటి విశ్వాసం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనకు దేవుడు ఇప్పటి వరకు మనల్ని ఎన్నో మార్లు మరణం నుంచి తప్పించాడు కదా. మరి ఎందుకు మనకు విశ్వాసం కలగడం లేదు అంటే, అంతకంటే గొప్ప అద్భుత కార్యం ఏమి చేస్తే మనకు విశ్వాసం కలుగుతుంది? ఇది మనం పరీక్షించుకోవాలి కదా. ఎన్నోసార్లు మనం సాక్ష్యాలు చెప్తాము, డాక్టర్లు ఇట్లా అన్నారు, నేను చనిపోతానన్నారు అని గొప్ప సాక్ష్యాలు వింటాము. కానీ మనం ఎంత మటుకు దేవుని మీద ఆ కృతజ్ఞతగా ఆయన విశ్వాసంతో జీవిస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. నిజంగా ఈ విశ్వాసం గురించి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది? ఏమి చేస్తే దేవుడు మనకు విశ్వాసం కలుగుతుంది? ఏమి చెయ్యకున్నా మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకు అంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా. మనం చేసే పాపానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. అంతకంటే ఇంకా ఏమి కావాలి మనకు? ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే ఎవరు మన కొరకు ప్రాణం అర్పిస్తాడు కదా. కాబట్టి అద్భుతమైన సందేశము బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. పరిచర్యలన్నీ మహిమకరంగా జరిగించులాగున మరి ప్రతి ఒక్కరము మన ప్రార్థన విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకుందాము. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి ఒక్కసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒక అద్భుతమైన సాక్ష్యము, ఒక్క నిమిషము, ఐ విల్ షేర్. తర్వాత ఈ 3 గ్రామాలు 4 గ్రామాలు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా. దేవుడు ఇంకొక గ్రామాన్ని ఇచ్చాడు, సప్పన్నగడ్డ. ఈ 5వ గ్రామంలో కూడా దేవుడు పరిచర్యను మరి జరిగించబోతున్నాడు. ప్రార్థన చేయండి. దేవుడు ఎవరెవరినో పరిచయం చేయడము, మరి నిజంగా రాము
మరి ఎంతో నమ్మకంగా దేవుడు పరిచర్య కొరకు దేవుడు ఆత్మల భారం కలిగి ప్రయాస పడుతున్నాడు. రాము కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడు కుమారుని దేవుని యొక్క ఆత్మతో అభిషేకించి నడిపించాలి. మరి అక్కడికి చెప్పిన వెంటనే గోరులోకి వెళ్ళి అక్కడ కరెంట్ పెట్టడము, మరి వంతివాల పాలెంలో ఇప్పుడు వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. వంతివాల పాలెంలో అంటే మొన్న రాము అక్కడికి వెళ్ళాడు, ఒక మీటింగ్ జరిగించాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా కూర్చోవడము ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ చేతులు పైకెత్తితే ఇప్పుడు బాగుంటుంది. వంతివాల పాలెము గోపి అని పేరుంది. వాళ్ళు మరి కిల్లో ప్రవీణ్ అని రాము మునుపురాయి, తర్వాత సంజయ్ అని గోరిలో వాళ్ళు అందరు ఇలా కూర్చోవడము, దేవుడి సన్నిధిలో దేవుని వాక్యం వినడము ఎంతో సంతోషకరం కదా. కానీ నేను ఇంతకు ముందుకు మరి మునుపు వంతివాల పాలెం వాళ్ళే జాయిన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు మన ప్రార్థన వలన మునుపు రాయి వాళ్ళు, గోరిలోవ వాళ్ళు జాయిన్ అవ్వడము, మరి అతి త్వరలో రాయిపాలెం వాళ్ళు కూడా అక్కడ నెట్వర్క్ లేదు. కానీ దేవుడి పరిచర్యకు మన పరలోకం నుండి నెట్వర్క్ రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో కాదు ప్రభా, ఈ పరిచర్యకు నీ పరలోకం నుండి నెట్వర్క్ రావాలి, ఆ బిడ్డలు కూడా జాయిన్ కావాలి ప్రభా అని నేను ప్రార్థిస్తున్నాను. కానీ కొత్త గ్రామం అండి, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 4 గ్రామాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు 5 గ్రామాల కొరకు ప్రార్థన చేయండి. 5వ గ్రామం పేరు సప్పన్నగడ్డ. సో అక్కడ ప్రసాద్ బ్రదర్ ఎవరైతే రాయిపాలెంలో మరి అక్కడ వాక్యాన్ని అందిస్తున్నారో ఆ బ్రదరు మరి సప్పన్నగడ్డకు వెళ్ళి అక్కడ కూడా ఒక ఆరాధన జరిపిస్తారు. అక్కడ 10 కుటుంబాలు ఉన్నాయని చెప్పాడు రాము. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇది దేవుడు చేస్తున్న పరిచర్య కాబట్టి మనం అందరము ఈ యొక్క గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతో మంది బిడ్డలు ఎంతో ఆశతో ఉన్నారు వాక్యం వినాలని. మరి వారందరూ దేవుని వాక్యంలో విని మరి ఆయన ఒక పరిచర్యలో గొప్ప సాక్షులుగా ఉండాలని నా ఆశ, నా ప్రార్థన, నా విజ్ఞాపన. మీ ప్రార్థనలో కూడా ఎంతో సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ. మీ అందరు ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ విధం ప్రార్థన సపోర్టే చాలా అవసరం అండి. ప్రార్థనే పరిష్కారం కాబట్టి ప్రార్థన వలననే మనం ఏదన్నా చేయగలుగుతాం కదా. కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. మనం నమ్మితే దేవుడు తప్పకుండా 1000 మందిగా చేస్తానన్న వాగ్దానాన్ని పరిచర్య పట్ల దేవుడు నెరవేర్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క లింక్ ను కూడా షేర్ చేయండి అందరినీ. మరి దేవుడే ప్రేరేపించి నడిపిస్తాడు. మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా షేర్ చేయండి. ఇది ఆమె పరిచర్య, ఈమె పరిచర్య కాదు, ఇది దేవుడి పరిచర్య లాగా అందరము ఆశతో ఆసక్తితో మనం చేస్తాం. ఇప్పుడు దేవుడు నన్ను ఐజిఎఫ్ మినిస్ట్రీస్, రెహోబోత్ మినిస్ట్రీస్, తర్వాత హోప్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, తర్వాత ఇమాన్యుయల్ మినిస్ట్రీస్, ఈ మినిస్ట్రీస్ అందరినీ నాకు పరిచయం చేస్తూ దేవుడు నన్ను అక్కడ వాడుకుంటున్నాడు వాక్యము పంచుకోవడానికి ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే. మరి ఇక్కడ దేవుడు మరి అందరినీ మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ సాక్ష్యాలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి పరిచర్య జరగాలి. ఇది మనదే అంటూ స్వార్థం అంటూ ఇందులోనే మనం ఉండి ఇందులోనే చూసుకుందాము, ఇందులోనే చేద్దామని కాదు. దేవుడు ఎవరెవరిని పరిచయం చేస్తున్నాడో అక్కడ కూడా మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచుకోవాలి, మన సాక్ష్యాలను పంచుకోవాలి. ఎందుకంటే చివరిగా మనం అందరము ఆయన బిడ్డలమే, ఆయన పరలోకపు తండ్రి. కాబట్టి మనలో స్వార్థం అనేది ఉండకూడదు, మనలో అసూయ, ఆయనకి ఇష్టం లేని గుణాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండడు, ఆయన కార్యాలు జరిగించడు. కాబట్టి మనము నిస్వార్థంగా ఆత్మల భారం కలిగి ప్రయాస పడదాం. ఎక్కడైనా సరే పరిచర్యలన్నీ కూడా డిపార్ట్మెంట్స్, నాట్ డినామినేషన్స్. కానీ అందరు ఎవరెవరికి అప్పగించాడో అది మనం నమ్మకంగా యథార్థంగా ఆయన మీదనే ఆధారపడి మరి చేసిన వారికే దేవుడు పరిచర్యలను అప్పగిస్తాడు. ఎందుకంటే నిజంగా పరిచర్యలు పేరు మనం పెట్టుకోవడం కాదు ఇంపార్టెంట్, కానీ ఎంతవరకు దేవుడి కొరకు ప్రయాస పడుతున్నామో, క్రియలు, దేవుడు క్రియలు చూస్తా అంటున్నాడు. మన క్రియలు చూపెట్టాలి కదా దేవుడికి, మనం ఎంత విశ్వాసంతో దేవుడి కొరకు ప్రయాస పడుతూ ఉన్నామని. కాబట్టి మనము ఆ పరిచర్యలను పట్టి కాదు, దేవుణ్ణి పట్టి మనము పరిచర్య చేయాలి. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మరి ఈ యొక్క పరిచర్యను విస్తరింపజేస్తాడండి. ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇంత దేవుడు 4 గ్రామాలు విత్ ఇన్ 4 years లో 5 గ్రామాలు చేస్తాడు. ఇంకెన్నెన్ని దేవుడు రానున్న దినాలలో
మరి మన పరిచర్యకు పరిచయం చేయబోతున్నాడో మరి ప్రార్థన చేస్తాము. దేవుడికి మహిమకరంగా జరిగించాలి. ఈ బిడ్డలందరూ కూడా దేవుడి మీదనే ఆధారపడేటట్టు, మరి దేవుడిని విశ్వాసంలో వాళ్ళని స్థిరపరిచి బలపరచడానికే మరి దేవుడు మీ ప్రార్థనలు నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మరి ఇంతటితో మనం ఈ మీటింగ్ ముగించుకుందామండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.